ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పూట కూడా ఈ సంఘం అనే టాపిక్లోనే ఇంకొక కోణములు మీకు చెప్తాను. ఇంకా సంఘములో ఏమేమి ఉండాలయ్యా అని మనం ఆలోచన చేస్తే చదవండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 7-8 వచనాలు. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడినైతిని. చాలు, అందరూ నన్ను చూస్తూ వినండి. పౌలు గారు చెప్పిన మాట. ఈ పౌలు ఎలాంటి వాడు ఒకప్పుడు అంటే కఠినాత్ముడు. ఒక పశువుకైనా మనసు ఉంటుంది, కానీ పశువు కంటే హీనంగా బ్రతికిన వ్యక్తి. కొన్నిసార్లు మృగాలలో మనిషి రూపాన్ని చూస్తున్నాం, మనుషుల్లో ఏం చూస్తున్నాం? ఇప్పుడు మృగాత్మలు చూస్తున్నాం. అంటే జంతువులు మనుషులైపోతున్నాయి, మనుషులు జంతువుల్లాగా అయిపోతున్నారు. ఆ విధంగా ఒకప్పుడు ఈ పౌలు గారు బ్రతికాడు. అందరి చేత పడినవాడుగా, అందరి చేత నిందింపబడినవాడుగా, కఠినాత్ముడైన మనిషిగా బ్రతికాడు దినాల్లో. ఆయన చూస్తే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు భయపడుతూ దాక్కుని వెళ్ళేవారు. అలాంటి వారిని దేవుడు దర్శించి ఆయన్ని సేవకునిగా ఏర్పాటు చేసుకొని, ఎప్పుడైతే దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, సేవ చేయడం ప్రారంభించాడు. దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అనేక సంఘాలు కడుతూ దేవుని వాక్యం ఎక్కడైతే వినిపింపబడలేదో అక్కడంతా గ్రామాలు వీధులు తిరిగి దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు చదివిన ఈ మాట ఏమిటంటే, కొరింథీ అనే సంఘం అనేది ఒకటి ఉంది. ఏ సంఘం అది? అనేక సంఘాలు కూడా ఉన్నాయి ఆ దినాల్లోన. అనేక సంఘాల్లో కూడా కొరింథీ సంఘం అనేది ఒకటి ఉంది. ఈ కొరింథీ సంఘానికి ఈ పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు అధ్యాయం అంతా తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, మీకు అర్థమవుతుంది. పైనుంచి మనం చదువుకుంటూ వస్తే ఈ పౌలు గారు అనేక ప్రసవేదన పడ్డాడు. ప్రసవేదన అంటే ఎట్లా తెలుసా? స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎంత నొప్పులు పడుతుందో, ఆమె అయినా 9 నెలలకు ఒకసారి నొప్పులు పడుతుంది. కానీ సేవకునికి ప్రతి నిమిషము ప్రసవేదనే, ప్రతి గంట ప్రసవేదనే, రోజు ప్రసవేదనే. ఈ కన్నీళ్లు గార్చి అనేకులను బలపరిచి సువార్త విత్తి అనేకులను ఆత్మీయతలకు నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో ఏం జరిగిందయ్యా ఆ దినాల్లో అంటే, కొంతమందిని సాతాను ఏం చేశాడంటే హవ్వను మోర్చపరిచినట్లు కుయుక్తిగా మోసం చేసి ఎవరెవరినైతే సేవకుడిగా ఉన్న ఈ పౌలు గారు బలపరిచాడో, ఎవరినెవరినైతే త్రాగుబోతులను, దొంగలను, దోచుకునేవారిని అందరూ మార్చారో, వారందరూ కూడా ఒకప్పుడు మారిన వారు మరలా ఏం చేస్తున్నారంటే మరల లోకంలోకి కలిసిపోయారు. దేనివల్ల అంటే సాతాను యొక్క భ్రమలో పడిపోయి మరలా పాపములో పడిపోయారు. అందుకే ప్రసవేదన పడుతూ ఈ అధ్యాయాలంతా కూడా పౌలు గారు రాశాడు. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? మిమ్మల్ని ఎంతో కన్నీళ్లతో మిమ్మల్ని ఆత్మీయ జీవితం కట్టి మీ కొరకు రాత్రింబవళ్ళు సేవ చేసి సువార్త ప్రకటించి నేను ఉపవాసం ఉండి మిమ్మల్ని ఎంతో బాగు చేయాలని, మిమ్మల్ని ఎంతో దేవునిలో సంపూర్ణత పొందింపజేయాలని నేను ఎంతో ప్రయాసపడితే సాతాను మాయలో పడిపోయారని చెబుతూ అక్కడ ఏమంటాడంటే, చదవండి అప్పుడు ఈ 7వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్త ఉచితముగా ప్రకటించి నన్ను నేను తగ్గించుకున్నందున పాపము చేసి తినా. చూడండి ఈ మాట. ఈ పౌలు గారు అందరినీ హెచ్చించాడంట ఒకప్పుడు. ఎట్లా చెప్పండి? ఎట్లా ఏం చేశాడు? హెచ్చించడం అంటే ఒకప్పుడు నీకు విలువ లేదు. ఒకప్పుడు నీవు లోకములో ఉన్నప్పుడు నీకు ఏమాత్రం ఎవరు నీ దగ్గరకు వచ్చేవారు కాదు. నీకు ఏమాత్రం విలువలేని నీకు దేవుని సువార్త ప్రకటించి నిన్ను 10 మందిలో తలెత్తుకునేటట్లుగా చేస్తే ఈరోజు నువ్వు ఆ సంఘములో ఉండే సభ్యులు ఏం చేశారు తెలుసా? పౌలు గారిని నిరాశపరిచారు. పౌలు గారికి కంటి నిండా నీళ్లు తెప్పించారు. నిద్ర లేకుండా చేశారు. అందుకే మాట అంటాడు బాధతో, మిమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తే, ఇదిగో నేను ఎంతగానో మీకు ఉచితంగా దేవుని సువార్త ప్రకటిస్తే నన్ను నేను మీకు దృష్టికి తగ్గించుకునే దానికి నేను పాపం చేసిన వాడినా
అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఓ సేవకుడిగా ఎప్పుడు హెచ్చింపబడాలి, తాను హెచ్చింపబడుతూ సంఘాన్ని కూడా హెచ్చించాలి. ఇది సేవకుని లక్ష్యం. ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే సేవకులే హెచ్చింపబడతారు, సంఘ విశ్వాసులను అణగదొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. పౌలు గారు అలా చేయలేదు. తాను హెచ్చింపబడుతూ సంఘాన్ని కూడా హెచ్చించుకుంటూ వారిని ఆత్మీయతలకు నడిపించుకుంటూ వచ్చారు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, ఇక్కడ ఉచితముగా దేవుని సువార్త ప్రకటించాడు. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో ఉచితముగా పొందుడి. చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఏమిటి ఉచితము? ఈ మాట వినగానే మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఏంటి ఉచితం అంటే ఏమిటి? ఫ్రీ, అంతే కదా. మన భాషలో చెప్పాలంటే ఫ్రీ. ఉచితం అంటారు, ఇంగ్లీష్లో ఫ్రీ అంటారు. అయితే ఇప్పుడు ఈ పౌలు గారు ఏం ప్రకటిస్తున్నారో తెలుసా? ఉచితముగా దేవుని సువార్త. ప్రపంచమంతా ఈరోజు మనం ఇంతవరకు బ్రతికున్నామంటే దేవుని వాక్యం గైకొని దేవుని వాక్యాన్ని విని మనం కూడా ఇంతవరకు బలపడ్డాము అంటే మన గొప్పతనం ఏమీ లేదు. మనకంటే ముందు సేవ చేసిన పెద్దలున్నారే, మనకంటే ముందు గొప్ప గొప్ప సేవకులు రంపాలతో కోయబడి, చెరసల్ల వేయబడి, నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి, అందరి చేతిలో దెబ్బలు తిని, రక్తం కార్చుకొని, ఒళ్ళు గార్చుకొని కూడా ఉచితమైన సువార్త ప్రకటించినారు. కనుక ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మనకు కొద్దిగా శ్రమలు కలిగితే ఆఖరికి దేవుని మందిరమైన వదిలిపెడతాం, కానీ ఏమంటే దేవుని కొరకు శ్రమ పడదామనే ఆలోచన మనుషులకు ఉంటుందా? ఉండదండి. కానీ ఇక్కడ ఉచితముగా సువార్త ప్రకటించాలంట. ఆ దినాల్లో పౌలు గారు ఉచితంగా సువార్త ప్రకటించాడు, అనేకులు దేవుని వైపు తిరిపాడు. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం చదవండి. అట్లయితే 16వ వచనం చదవండి. 16, 17, 18. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినడల నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయిన గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము. చూడండి, ఈరోజు జీతం అంటే ఏమిటో తెలుసా? దేవుని సువార్త ఉచితముగా ప్రకటించడమే, ఇదే ఒక జీతం. ఈ రోజుగిన బాగా వినండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. నన్ను చూడండి. ఎవరెందుకు మనమే సంఘం గురించి చెప్పుకుందాము. మన సంఘం ఏదైనా ఒక 2 రోజులు 3 రోజులు పబ్లిక్ సువార్త కూడికలు పెట్టి, సభలు పెట్టి, ఎవరికైనా పెద్ద సేవకునికి ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చి మా దగ్గర ఒక 3 రోజులు వాక్యము అందించాలి అంటే గిన కొంతమంది గురించి చెప్తాను, అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది గురించి ఏమంటారు తెలుసా? వాళ్ళు 3 రోజుల ఎంతమంది వస్తారు? కొంతమంది. ఎంతమంది? ఒక 1000 మంది వస్తారా? 100 మంది వస్తారా? 1000 అని చెప్తే ఏమంటారు తెలుసా? అయితే నాకు ఎంత ఇస్తావు అని అడిగే సేవకులు లేరంటారా? ఎంత ఇస్తావు నువ్వు నాకు కానుక? 70,000 ఇస్తావా? 1,00,000 రూపాయలు ఇస్తావా? దేవుడు చూడండి, ప్రతి సేవకుని నీ లోకంలో ఉన్నప్పుడు నీకు విలువలేని నీకు దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని సేవకు పిలిచి నీవు ప్రపంచమంతా ఉచితంగా సువార్త, దేవుని సువార్త ప్రకటించమంటే ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారు? కొంతమంది ఆ సువార్తను వ్యాపారంగా చేసుకున్నారు. దాన్ని డబ్బుగా పోగు చేసుకోవాలని, డబ్బును సంపాదించుకోవాలని దేవుని సువార్తను తాకట్టు పెట్టే సేవకులు లేదంటారా? బోల్డ్ మంది ఉన్నారు. కానీ పౌలు గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు సంఘం కూడా ఏం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించాలి. నీ గురించి నా గురించి కాదు ప్రకటించాల్సింది, మన కొరకు రక్తం కార్చిన యేసయ్య గురించి మనము ప్రకటించాలి, లోకానికి ప్రకటించాలి. అదే దేవుడు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారిని బాప్తిసం తీసుకొని వారిని రక్షించండి, నా పేరుట అనేకుల శిష్యులను తయారు చేయమని దేవుడు ఒక భారం పెట్టాడు. ఈ భారం ఎవరి మీద ఉందంటే పౌలు గారు మీద ఉంది. ఆ పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ఇంక దేవుడు చూసుకుంటాడని తిని 3 పూటలు తిని ఇంక నిద్రపోలేదండి. తన మీద పెట్టిన భారం. ఈరోజు ఒకరోజు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ వస్తుంది,
సువార్త ప్రకటించకపోతే నేను శ్రమలో పడిపోతానని ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు సువార్త ప్రకటించకపోతే నేను శ్రమ. ఈరోజు చాలామంది సువార్త ప్రకటించే విషయంలో ఎంతోమంది వెనకబడి ఉన్నారు. నేను రక్షింపడితే చాలు, నా కుటుంబం రక్షింపడితే చాలు, 10 మంది ఏమైపోయినా పర్లేదని వారికి వారి జీవించే విధానం కూడా మనం చూస్తాం. అలా కాదు, ఈ సువార్త భారము పౌలు గారి మీదే కాదు ఉండేది, ఈ రోజుల్లో మన మీద కూడా ఉంది. అందుకనే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద దేవుడు పెట్టాడు. ఆ సువార్త ప్రకటించాలి. ఈ సువార్త కూడా ఎట్లా ప్రకటించాలంటే ఉచితముగా. చెప్పండి, ఎట్లా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటిస్తే మాకేం లాభం అనేవాళ్ళు కూడా ఉన్నారు. రోజుల్లో కొంతమందికి జీతం, ఎంతసేపు ఉన్న జీతం, పనివాడు జీతానికి పాత్రుడు అంతే. కానీ ఈ జీతం కూడా ఏమిటో తెలుసా? సువార్త ప్రకటించడమే ఒకే ఒక జీతం. గట్టిగా లేలు చెప్పండి. ఈ పౌలు గారు సువార్త మోసుకొని గ్రామాలు వీధులు తిరిగి సువార్త ఉచితంగా ప్రకటించాడు. ఎవరికి భారం ఉండలేదు, ఎవరికి భారంగా లేడు, ఎవరిని దేహి అని అడుక్కోలేదు, ఎవరికి భారం లేకుండా తాను దేవుడు తన మీద పెట్టిన భారాన్ని మోసుకొని సువార్త ప్రకటించాడండి. ఆ సువార్త ఎట్లా ప్రకటించాడంటే డేరాలు కొట్టుకొని సువార్త ప్రకటించాడు లేదా దినాల్లో? 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవము చేసితిమి. చూడండి, ఉచితముగా. ఎవని యొద్ద ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, ఎవరికి భారం లేదు. ఈరోజు కొంతమంది భారంగా ఉంటారు, కానీ భారం అనేది ఉండకూడదండి. దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఉచితంగా ఏమి ఇచ్చాడు చెప్పండి? ఉచితంగా ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ప్రభుత్వాలు మనుషులకు ఏ విధంగా అయితే ఉచితంగా కొన్ని వసతులు పెడుతున్నాయో, దేవుడు కూడా సంఘానికి కొన్ని ఉచితంగా ఇచ్చిపోయాడు. ఆయన వెళుతూ అట్లాగే వెళ్ళిపోలేదు. ఏం చేసి పెడు తెలుసా? సంఘములో కొన్ని ఉచితముగా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘానికి వచ్చే మనమందరం కూడా ఏం పొందుకోవాలి? దేవుడు ఏమేమైతే సంఘములో ఉచితంగా ఉంచాడో అవి మనమందరము పొందుకోవాలి. మనమందరం సంఘానికి ఎందుకు వస్తున్నాం? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. సంఘానికి ఎందుకు వస్తున్నాము చెప్పండి? ఒక్కొక్క మాట చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి. అన్నా నేను టైంపాస్కి వస్తానన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. లేరా? మంచోళ్ళే. అన్నా లేదు నేను ఒక పాటలు పాడేకి వస్తానన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. లేదు. ఉన్నారా? అన్నా లేదన్నా నేను ఇంకా బాగా దేవుని వాక్యం విని బలపడాలన్నా అని వస్తున్నామని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గట్టిగా చేతులు ఎత్తండి. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? అన్నా దేవుని వాక్యం విని బలపడాలి, ఇంకా మరింతగా వృద్ధి చెందాలి, మరింతగా ఆత్మీయంగా బలపడాలన్నా అందుకే మేము సంఘానికి వస్తున్నాము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బలపుకుంటున్నారు కొంతమందే. అంటే మిగిలిన వాళ్ళంతా ఏదో వచ్చామంటే సంఘానికి ఎందుకో రావాలి మనం అంటే, దేవుడు ఏదైతే సంఘములో ఉచితంగా పెట్టాడో ఈ ఉచితమైన వాటిని పొందుకోవడానికి మనము రావాలి. సంఘాన్ని చెడగొట్టడానికి కాదు మనం రావాల్సింది. సంఘానికి 10 మందిని బలపరచడానికి మనం రావాలి, కానీ సంఘాన్ని చెడగొట్టడానికి రాకూడదు, సంఘాన్ని మరింతగా ఇచ్చేయడానికి రాకూడదు. ఆ మధ్య ఓ సంఘ కాపరిగా చెప్తుంటే విన్నాను. ఆ సేవకుడు అందరికి వాక్యం చెప్పిన తర్వాత ప్రకటన చేశాడంట, వచ్చే ఆదివారం ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకుంటే వచ్చే ఆదివారం బాప్తిసాలు ఇవ్వబడతాయి, మీరు ఈ వారం అందరూ పేర్లు ఇవ్వండి, మా సెక్రటరీ ఉంటాడు ఆయనకి పేర్లు ఇవ్వండి అని చెప్పాడంట. అప్పుడు అందరూ ఒక 10 మంది అందరూ చేతులు ఎత్తి పేరు, అందులో ఒక యవనస్తురాలు అంట, ఆమె కూడా పేరు రాపించింది. అందరూ రెడీ, వచ్చే ఆదివారం పాస్టర్ గారు ఇంక బాప్తిసం ఇస్తామన్నారు కదా అని వచ్చే ఆదివారం శుభ్రంగా రెడీ వచ్చారంట. వచ్చిన తర్వాత సేవకుడు వాక్యం బోధించిన తర్వాత ఇంకా ఎంతమంది బాప్తిసాలు తీసుకోవాలనుకుంటున్నారో మీరందరూ పేర్లు రాయించారు కదా, మీరందరూ తర్వాత ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత బాప్తిసాలు వేయబడతాయి, తొట్టి దగ్గరికి వెళ్ళమని చెప్తే ఈమె యవనస్తురాలు ఉంది కదా, లేటుగా వచ్చినట్టుంది, వెనక కూర్చుని ఉంటే పక్కనే ఒక ఆంటీ ఉందంట. ఈ ఆంటీకి ఒక 60-65 సంవత్సరాలు ఉంటాయంట. ఈమె సంఘానికి ఎందుకు వచ్చిందంటే ఈమె పని ఏం లేదు, ఎవరు చీర కట్టుకున్నారు,
ఎవరు ఏ బట్టలు కట్టుకున్నారు, ఈఎం ఈరోజు ఏం వచ్చిందా, ఇంక ఇవన్నీ ఈరోజు వచ్చాడా, ఈరోజు రాలేదా, మీకు ఇదే పనే. పక్కన ఆమె కూర్చునేటువంటి ఆమె బాప్తిసం తీసుకోవాలని బట్టలు గిట్లు అన్న పెట్టుకొని వచ్చింది కదా, ఆమెను చూసి అనిందంట, మా బాప్తిసం తీసుకుంటావా? అవునాంటీ, నేను బాప్తిసం తీసుకోవాలి, నేను ఇంక ఇప్పటి నుంచి బాగా మారాలి అనుకున్నాను ఆంటీ అనిందంట. ఆ మాటకి సర్లే అమ్మ బాప్తిసం తీసుకొని మంచి మాటలు చెప్పొచ్చు కదా, అది చెప్పదు. మేమే నిలబడలేదమ్మా, నువ్వేడ తీసుకుంటావు అనిందంట. అంటే ఏం నిలబడలేదు? ఏం నిలబడలేదు? మేము బాప్తిసం తీసుకుంటే బూతు మాటలు మాట్లాడరు, బాప్తిసం తీసుకుంటే ఇంక మేము మా ఇంట్లో వాళ్ళు నిలబడి, అందుకే నేను బాప్తిసం తీసుకోలేదమ్మా, అప్పుడు ముందు కూర్చుంటుంటే సార్ ఒకటే బాప్తిసం తీసుకో అంటే వెనక్కి చూడండి. కొంతమంది సంఘానికి ఎందుకు వస్తున్నారంటే బలపడడానికి రారు, కొంతమంది సంఘాలు చెడగొట్టడానికి వస్తున్నారు. దురాత్మ అనేది తూరి ఆ దురాత్మ మనుషుల్ని వైపు చొరబడి మనుషులని నానా రకాల కలవరాల్లో పెట్టి సంఘాలను పాడు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనం ఎందుకు రావాలి తెలుసు? సంఘానికి దేవుడు ఉచితంగా కొన్ని నిలబెట్టాడు. ఇక్కడ సంఘంలో ఉచితంగా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అవి నువ్వు పొందుకోవడానికి నువ్వు సంఘానికి రావాలి. నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి రావాలి. నీ ఆత్మ జీవితాన్ని, నీ హృదయ శుద్ధం చేసుకోవడానికి నీవు సంఘానికి రావాలి. అయితే సంఘంలో ఏముంచాడు, మరి ఏమి మనం ఉచితంగా పొందుకోవాలి? 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగాను చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ఏం పెట్టాడు తెలుసుడా? ఉచితముగా కొన్ని ఉన్నాయి. ఏముందో తెలుసా? చెప్తాను అదే మాట. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఏర్పాటు చేసుకొని శిష్యులకు చెప్పిన మాట, ఇదిగో ఒకసారి 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు, ఇంకోసారి 50 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు, ఇంకోసారి 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి చెప్పిన మాట ఒకటే. ఏర్పరచుకున్న తర్వాత వారికి ఒక అధికారం ఇచ్చాడు. ఏం అధికారము? అదే ఇప్పుడు చదివిన మాట, రోగులను స్వస్థపరిచే అధికారం, ఇంకా కుష్ఠులను రోగులను బాగు చేసే అధికారం, చనిపోయిన వారిని లేపే అధికారం, దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు వారికి. ఇచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళండి, కుష్ఠరోగులను బాగు చేయండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి. మీరు ఉచితముగా నేను ఇచ్చాను కనుక, మీరు ఉచితంగా మీరు పొందున్నారు కనుక మీరు కూడా ఎట్లా ఇవ్వాలి? దాన్ని ఉచితముగానే ఇవ్వాలి. దీనికి ఏమి జీతం ఇవ్వాల్సిన అవసరము లేదు, ఏమి మీరు రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు. అయితే సంఘములో ఏమి ఉచితంగా మనం పొందుకోవాలంటే, ఒకటి, నెంబర్ 1 స్వస్థత. చెప్పండి, ఏం పొందుకోవాలి మనం సంఘంలో? స్వస్థత. ఈ స్వస్థత అనేది ఆరోగ్యం. ఒకవేళ నీకు ఏ రోగమైనా రావచ్చు, ఏ బాధ అయినా రావచ్చు, శరీర రోగమైన రావచ్చు, ఆత్మీయ రోగమైనా రావచ్చు, మానసిక రోగమైనా రావచ్చు. ఎలాంటి రోగమైనా నీకు రాని, నువ్వు సంఘానికి వచ్చిన నీవు దేవుడికి ఏం పెట్టాడు తెలుసా? వచ్చిన వారందరికి, రోగులకి స్వస్థతను పెట్టాడు సంఘములో. ఈరోజు కొంతమంది సేవకులు కూడా ఉన్నారు, స్వస్థతలు లేవు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు లేదా? ఆ మాటలు నమ్మొద్దు. స్వస్థతలు కూడా ఉన్నాయి. మరి ఎలా స్వస్థత? మరి ఎవరికి స్వస్థత కలగజేస్తాడు? ఎవరికి దేవుడు రోగాలు బాగు చేస్తాడు అండి? ఇక్కడ సేవకులను ఏం చేశాడు తెలుసా? మీరు చనిపోయిన వారు లేపండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, నేను ఉచితంగా మీకు ఇచ్చాను ఈ అధికారం. మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సంఘాల్లోకి మీరు వెళ్ళి ఏం చేయాలి? వచ్చిన వారికి ఉచితంగానే స్వస్థత పరచండి. కానీ ఈ రోజుల్లో ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు మనుషులకి ఏమిటికి పోల్చాడు అంటే గొర్రెలకు పోల్చాడు. వినండి, అందరు వినండి, ఏమిటికి పోల్చాడు? గొర్రెలు. ఈ గొర్రె చూడండి, ఎప్పుడైనా చూడండి, గొర్రె దాని గ్రహింపు అనేది గ్రహించుకోదంట. ఒక గొర్రె అట్లాగెళ్ళిందనుకో దాని వెనుకలే
గొర్రె ఎక్కడికి వెళుతుంది? నాశనానికి వెళుతుందా, లేకుంటే బాగుపడడానికి వెళుతుందా, పచ్చిగడ్డి తినేకి వెళ్తుందా, లేకుంటే ఒట్టిగడ్డి? గ్రహింపు ఉండొద్దు. అందుకే యేసయ్య అంటాడు, నా గొర్రెలు నన్ను వెంబడించే నా గొర్రెలు నా స్వరము విని నన్ను వెంబడిస్తాయి, నావు కాని గొర్రెలు నా స్వరం వినవు అంటాడు. అంటే గొర్రెలు కూడా 2 రకాలు ఉన్నాయి. యేసయ్యను వెంబడించే గొర్రెలు అయితే యేసయ్య స్వరాన్ని విని తను ఎక్కడ సంఘములో బలపడిందో, ఎక్కడ తనకి ఆహారం దొరుకుతుందో, ఎక్కడ తనకి స్వస్థత కలుగుతుందో, ఎక్కడ తనకి జీవం కలుగుతుందో, ఎక్కడ తనకి నెమ్మది ఉంటుందో ఆ సంఘానికి వెళుతుంది. కానీ యేసయ్యకి కాని గొర్రె ఒకటి ఉంటుంది కదా, అది స్వరం మాత్రమే ఉంటుంది, కానీ ఎక్కడ మేస్తుంది దానికే తెలియదు. ఏమన్నంటే ఎక్కడైనా. ఇది క్రమము కానే కాదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మాట ఈ గొర్రెలాగా ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, మనుషులు కూడా ఎంతసేపున శరీర రోగం బాగు చేసుకోవాలి, ఎంతసేపున్న రోగం బాగు చేసుకోవాలి, ఎంతసేపున్న రోగము రోగము రోగం. రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈరోజు వస్తుంటుంది, రేపు ఇంక అక్కడికి ఇంక రోగాలు రాకుండా ఉంటాయి. నీకు చెప్పండి, ఉంటాయా? వస్తాయి. రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, రోగం వచ్చిన నీకు, నీ కుటుంబంలో ఎవరికైనా రోగం వచ్చినా, అది ఎలాంటి రోగం వచ్చినా సంఘం అనేది ఒకటి ఉందని గుర్తించు. ఈ సంఘంలో దేవుడు ఉచితంగా స్వస్థతను అనుగ్రహించడం అనుకో, అది అనుగ్రహించి సేవకులను బలపరిచి అధికారం సేవకునికి చెల్లిపోయాడు. వెళ్ళిపోయిన నీవు ఎక్కడ రావాలో తెలుసా? సంఘానికి వచ్చి నువ్వు ఏం చేయాలి తెలుసా? ఉచితముగా ఇచ్చిన స్వస్థత నీవు పొందుకోవాలి. కానీ ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నీకు ఎలాంటి రోగమైనా సరే ఉచితంగా చూస్తాడా? ఫీజు కట్టో, ఎంత 300 ఫీజు, అది తీసుకురా, ఇది తీసుకురా అంటే నీవు ఎన్ని డబ్బులు పోనీ ఎంత డబ్బు అయినా పోగొట్టుకుంటావు, రోగం అని బాగవుతుందా? కానీ ఒకటి, రోగాలు ఎవరికి పడితే వారికి బాగు చెయ్యడు. ఈ మాట మీకు ఎప్పుడో చెప్పాను అంశం. ఎవరికి బాగు చేస్తాడంటే, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే సంఘానికి వచ్చి దేవుని మీదే విశ్వాసం ఉంచి దేవుని ప్రదయపడతారో అలాంటి వారికి ఏం చేస్తాడు తెలుసా? స్వస్థత కలుగు చేస్తాడు, వారికి ఆరోగ్యమునిస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ శిష్యులకి అంత కూడా అధికారం ఇచ్చి పంపిస్తే వీళ్ళందరూ వెళ్ళి రోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డివారిని బాగు చేసి కుంటివారిని బాగు చేస్తున్నాడు, ఏమండి దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. అందరూ ఉచితంగా దేవుడు వారికి ఇస్తే ఆ ఉచితమైన స్వస్థత వారికి ఇస్తున్నారు, అందరూ బాగుపడుతున్నారు. ఇప్పుడు సంఘములో కూడా మనం ఎందుకు రావాలో తెలుసా? నీకు రోగం వచ్చినా నీవు ఆ ఉచితమైన స్వస్థత పొందుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు కొంతమందికి ఎందుకు స్వస్థత కలగట్లేదయ్యా? మీరు అనొచ్చు, అన్న వారికి రోగాలు బాగైతే వీళ్ళకి రోగాలు బాగైతే, వారికి బాగైతే వీళ్ళకి మరి మాకెందుకన్నా రోగాలు బాగావు అని మీకు ఒకవేళ డౌట్ రావచ్చు. ఎందుకు ఆ డౌట్ నీకు వస్తుంది? ఎందుకు నీకు ఆ రోగం బాగాలేదంటే ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం ఎక్కడ? అక్కడే మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుమట్టుకు ఎంత మాత్రమో తెలుసుకోనురు గనక నీకు స్వస్థత లేదు. అర్థమైందా? ఎందుకు కొంతమందికి రోగాలు బాగావయ్యా సంఘానికి వచ్చానంటే, కొంతమందికి ఏముందో తెలుసా? చూసి మట్టుకు చూస్తారంట, వినుమట్టుకు వింటారంట, ఏమాత్రం గ్రహించరు మనసులో. ఎందుకు గ్రహించరు అంటే వారి హృదయం ఏమిటితో నిండింది? కొవ్వు. ఏమిటితో అంట? ఇప్పుడు కొవ్వు పట్టిన దూడ మాట వింటదా? కొవ్వు పట్టిన మనిషి చెప్పిన మాట వింటారా? కొవ్వు పట్టిన మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడో వారికే తెలియదు, ఏం మాట్లాడతారో వారికే. కానీ దేవుని బిడ్డ ఈరోజు స్వస్థత కలగల. నయమాన్ ఉన్నాడు కదా, కుష్ఠరోగం వచ్చింది, చూడ్డానికి బాగా ఐటికిట్ బాగానే ఉన్నాడు, రోగం బాగోలేని ఆశ ఉంది. మరి ఆశ ఉన్నవాడు సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట వినాలి కదా, దేవుని మాట వినాలి కదా, వాక్యానుసారంగా బ్రతకాలి కదా.
మరి అవి బాగా మాట వినుకోకున్నప్పుడు రోగం ఎట్లా బాగవుతుంది? ఎలీషా గారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వాడు లోపలికి వచ్చి రోగం వచ్చినప్పుడు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి విధేయత చూపి, అయ్యా సేవకుడా, నాకంటే నువ్వు గొప్పోడే, అయ్యా నాకు ఈ కుష్ఠరోగం వచ్చింది, ఇదిగో జీవం కలిగిన యెహోవా దేవుడు బాగు చేస్తాడు కదా, ఇదిగో సేవకుడు కదా, నా రోగం బాగు చేయనని ఆ ప్రధేయపడితే అక్కడ రోగం బాగయ్యేదేమో. కానీ ఈయనెవరు? నయమాను హృదయ గర్విష్టి, గర్వం, అంత గర్వం. నేనేడు తగ్గించుకోవాలి, నేనేడితే నా తగ్గితే నా ఆస్తులు ఏం పోతాయి అన్నట్టుగా ఫీల్ అయిపోయి అక్కడ వెళ్ళుకోకుండా బయట నిలబడి మనిషిని పెట్టి పంపిస్తాడు. ఆ సేవకుడు మామూలుడా? తలదన్నవాడు ఉంటే తాడుదన్నవాడు ఒకడు ఉంటాడు కదా. నీకుంటే ఎంత ఉండాలి గర్వము, నాకు కూడా ఎక్కువ ఉందని చెప్పి ఏడుదన్నదిలో పోమ్మను పో. మరి అప్పటికైనా మనసు మార్చుకొని పోవచ్చు కదా. ఆ మాట చెప్పిన వెంటనే మా ఊర్లో నదులు లేవా, అవేవి చెరువులు లేవా, అక్కడ మునిగి బాగుగాలేమా? దీన్ని ఏమంటారు అంటే హృదయ గర్వం. అంటే కొవ్వుబట్టిన మనిషి చెప్పిన మాట వినడు. కొవ్వుబట్టిన మనిషి చెప్పినట్లుగా బ్రతకరు. కొవ్వుబట్టిన మనిషి ఇంక తనదే కరెక్ట్ అనుకొని బ్రతుకుతున్న దినాలండి ఇవి. వెళ్ళిపోయాడు. ఎవరో దాసుడు చెప్పిన మాట విన్నాడు కానీ సేవకుని చెప్పిన మాట వినలేదండి. అందుకని యెషయా గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, ఏమని రాయబడి ఉంటే తెలుసా? యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినువాడు ఎవడు? ఎవరింటున్నారు? అందుకని వినుమట్టుకు వింటారంట, ఏమాత్రము గ్రహం, చూసి మట్టుకు చూస్తారంట, ఏమాత్రము తెలుసుకోరు. మరి స్వస్థత కలగాలంటే నీకు ఎక్కడ కలుగుతుంది? ఎవరైతే విధేయత చూపుతారో, ఎవరైతే విశ్వాసంతో దేవుని మీద నిలుపుతారో అలాంటి వారికి దేవుడు రోగాలు బాగు చేస్తాడు. అది పొందుకోండి. సంఘములోనే కావలసినంత స్వస్థత ఉంది. ఆ స్వస్థత మనం అందరము పొందుకుందముగాక. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తబడలేదు, మీ దేశము పాడై పోయెను. చూడండి ఎంత బాధకరం కదా. ఈరోజు అరికాల నుంచి మొదలుకొని తల వరకు రోగాలు ఉంటాయి కొంతమందికి. ఎక్కడ చూసిన గాయాలు, ఎక్కడ చూసిన పచ్చి పుండ్లు, ఎక్కడ చూసిన మనిషికి స్వస్థత లేదు. ఎందుకు రోగాలు అంటే ఈ రోగాలు ఎందుకు వచ్చాయి తెలుసా? నిత్యము నువ్వు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని మాట వినక, దేవుని భయం లేక ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. ఏమండి, నేను ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అంటాను, ఏమనుకోకండి. డాక్టర్ దగ్గరికి వెళితే పలానా టైంకి నువ్వు ఖచ్చితంగా మందులు మింగాలంటే ఆ డాక్టర్ చెప్పినట్లు వింటావా లేదా? వింటావు కదా. ఒక సాధారణమైన మనిషి చెప్పిన మాటని విన్నప్పుడు, మరి జీవం కలిగిన దేవుని మాట, ఇంత బలమైన మాట చెప్పినప్పుడు మరి ఆ మాటను ఎందుకు అనుసరించట్లేదు? ఆ మాట ప్రకారం ఎందుకు మనుషుడు జీవించట్లేదు అంటే అందుకనే హృదయ గర్వం. హిజ్కియాకి ఎందుకు పెట్టాడు మరణకరమైన రోగము? ఎప్పుడొచ్చింది ఆయనకి రోగము? గర్వించుకున్నప్పుడే. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాశనానికి ముందు మనిషికి ఏం నడుస్తుందంట? గర్వం. నువ్వు గర్వపడుతున్నావు అంటే నీకు ఏదో ఒక రోజు నువ్వు ఏమవుతావనిలా నాశనం అవుతున్నావు దాని అర్థం. మనం ఏమి గర్వపడాలంటే ఒకటి, దేని నుంచి మనం అసహ్యపడాలి తెలుసా? దేని చూసి? మన ఆస్తులు, అందచందాలు, వీటిని చూసి కాదు గర్వపడాల్సి ఉంది, దేవుని బట్టే మనం గర్వపడాలి. గట్టిగా హల్లెలూయా. జీవం కలిగిన దేవుని బట్టే నువ్వు గర్వపడు. ఆస్తులను, అంతస్తులు చూసుకొని, అందచందాలు చూసుకొని గర్వపడొద్దు. నీ రెక్కల కష్టం చూసుకొని నువ్వు గర్వపడొద్దు. నీ కష్టం చూసుకొని నువ్వు గర్వపడొద్దు. ఇదంతా పనికిరాంది, తుచ్చమైంది. బ్రెంట్కు దువ్వుకుంటే రాలిపోయినట్లుగా నీ గర్వం ఒకరోజు రాలిపోతుంది. దాన్ని చూసుకొని నువ్వు ఎట్లా గర్వం? అది కాదండి. మనం గర్వపడాలనుకుంటే ఒకటే, నా దేవుని చూసుకొని మనము గర్వించండి. అది దేవుడు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట అదే. నువ్వు దేవుని చూసే నువ్వు గర్వపడు, కానీ ఇంకొక లోకంలో దేని చూసుకొని గర్వపడొద్దు. ఎందుకో తెలుసు, కొంతమందికి హృదయ గర్వం. ఈ హిజ్కియాకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది తెలుసా? గర్వం. ఒకప్పుడు ఎక్కడో ఉన్నావు కదా హిజ్కియా, దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తే
అన్నం పెట్టిన వానికే తిరుగుబాట, బాగు చేసిన వానికే తిరుగుబాట, మేలు చేసిన వానికి కీడ. చూడండి ఈ రోజులు ఎట్లయిపోతున్న కాలం. కాలం బాగానే ఉంది, మనుషులే చండాలంగా తయారైపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒకటి ఉచితముగా ఏం దొరుకుతుందంట సంఘంలో? చెప్పండి, ఏం దొరుకుతుంది? చెప్పండి గట్టిగా, ఏం జరుగుతుంది? స్వస్థత. ఈ స్వస్థత ఎక్కడి నుంచి కలుగుతుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగునుగాక. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా, హల్లెలూయా. ఈరోజు దేవుడు సంఘములో ఏం పెట్టాడు తెలుసా? ఇక్కడ యేసయ్య రక్తం ఉంది. ఇక్కడ స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. ఎట్లా? ఉచితముగా దేవుడు ఫ్రీ ఇచ్చాడు. ఇక్కడ నువ్వు వచ్చేటప్పుడు ఇక్కడేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు చలాన కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నువ్వు పాపమైనా సరే, నీతిమంతుడైనా సరే, లోకంలో చెడిపోయినవాడు సరే, ఎవరైనా సరే, ఈ సంఘములో డబ్బులు దేవుడు ఎప్పుడో నీ కొరకు నా కొరకు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘం ఫ్రీగా. మనమేమి దేవునికి ఏమీ ఇవ్వలేదు, దేవుడే మనకు అన్ని ఇచ్చిపోయాడు. సంఘాన్ని ఇచ్చిపడి సంఘాన్ని ఉచితంగా ఇస్తే సంఘములో దేవుడు ఉచితంగా స్వస్థత కలగజేస్తానంటే నీవు దేవుని సంఘానికి వచ్చి ఇక్కడ ఉచితంగా స్వస్థత పొందుకోవాలి. ఈ స్వస్థత ఎట్లా కలుగుతుందంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. కొంతమంది అంటారు 3 మేకులు బీక్కున్నాడు దేవుడు ఎందుకు అవుతాడు? ఎవడరా చెప్పింది? 3 మేకులు బీక్కోవడానికి ఎంతసేపు? ఆయనకి ప్రాణం పెట్టుకోకుండా కాపాడుకోవడం, తప్పించుకో తిరగడానికి ఎంతసేపు ఆయనకి? ఆ 3 మేకల మధ్య ఎందుకు నలగొట్టబడ్డాడు తెలుసా? ఈ గాయాల్లో ఏముంది తెలుసా? స్వస్థత. ఈ గాయాల్లో ఏముంది? స్వస్థత. ఆయన రక్తం కార్చబడకపోతే మనకు స్వస్థత లేదు. మీరు అనొచ్చు, అన్నా మరి దేవుడు అన్ని మేలులు చేస్తే, అంత స్వస్థత కలిగజేస్తే ఇన్ని హాస్పిటల్ ఎందుకన్నా అనొచ్చు. ఈ హాస్పిటల్లో ఎవరి కొరకు తెలుసా? దేవుడు చెప్పింది కాదు. ఈ హాస్పిటల్లో ఎవరికో తెలుసా? అవిశ్వాసులు ఉంటారు, దేవుని ఎరగని వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేయమంటే చేయకుండా టైంపాస్ మాటలు పెట్టుకునే వాళ్ళు, తిరిగే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి హాస్పిటల్. విశ్వాసికి సంఘం, నమ్మకస్తునికి సంఘం, భక్తిపరునికి సంఘం, ప్రార్థన పరునికి సంఘానికి వచ్చి ఎలాంటి రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా దేవుడు స్వస్థత కలుగజేస్తాడు, కన్నిటి నాట్యంగా మారుస్తాడు. కానీ అవిశ్వాసులకి హాస్పిటల్, పనికిరాని వాళ్ళకి హాస్పిటల్. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి.